హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి. ఈరోజు అయితే మనం రివ్యూ చూద్దాం కేకేఆర్ వర్సెస్ సిఎస్కే ఈడెన్ గార్డెన్స్లో. ఈ మ్యాచ్ అయితే చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. అప్స్ డౌన్స్ అన్నీ ప్రతి టైం మ్యాచ్ అటు ఇటు షిఫ్ట్ అవుతూ రెండు సైడ్లతోనే. కాకపోతే లాస్ట్కి ధోని 6 వల్ల మ్యాచ్ అయితే ఎండ్ అయింది. చూద్దాం డీటెయిల్గా ఈ మ్యాచ్ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ కేకేఆర్ ఇన్నింగ్ చూస్తే అజింక్య రహానే అయితే మంచిగా సాలిడ్గా బ్యాటింగ్ చేసాడు. 48 రన్స్ కొట్టిండు. మనీష్ పాండే కూడా 35 రన్స్ కొట్టిండు మిడిల్ ఆర్డర్లో వచ్చి. కాకపోతే వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది, కానీ తర్వాత ఎవరు నిలదొక్కుకోలేకపోయారు. సిఎస్కే బౌలర్స్ అయితే మంచి ప్రతి మంచిగా మెయిన్ టైమ్స్లో అయితే మంచిగా వికెట్లు తీసి వాళ్ళు అయితే కంబ్యాక్ చేపించారు. ముఖ్యంగా మెయిన్గా అయితే రవీంద్ర జడేజా అయితే 2 వికెట్లు తీశాడు. 2 వికెట్లు తీయడం వల్ల రవీంద్ర జడేజా అయితే హిస్టరీ అయితే క్రియేట్ చేసిండు. హిస్టరీ ఏంటంటే సిఎస్కే తరఫున ఆల్ టైమ్ హైయెస్ట్ వికెట్ అనమాట. ఇంతకుముందుకు ఈ రికార్డు బ్రావో మీద ఉండి ఇప్పుడు 141 వికెట్స్తోని ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాడు రవీంద్ర జడేజా. మంచి డ్వేన్ బ్రావోని అయితే క్రాస్ చేసిండు 141 వికెట్స్తోని. ఈ ఒక దశలో అయితే వీళ్ళు కేకేఆర్ వాళ్ళు అయితే 190 ప్లస్ 200 పోతుందని అనుకుర్రు. మంచిగా స్టార్ట్ అయితే బాగా వచ్చింది. కాకపోతే మిడిల్ ఓవర్స్లో అయితే మంచిగా వీళ్ళ సిఎస్కే బౌలింగ్ అయితే బాగా డిసిప్లిన్గా మంచిగా లైన్ అండ్ లెంత్తోని మంచిగా బౌలింగ్ వేశారు. కాబట్టి వాళ్ళ స్కోర్ 170 180 లోపే కట్టడి చేశారు. ముఖ్యంగా స్పిన్నర్స్ని అయితే బాగా మెచ్చుకోవాలి. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ అయితే 4 వికెట్స్ తీసిండు, చాలా బాగుంది. కాకపోతే కేకేఆర్ వాళ్ళైతే బాగా డిసప్పాయింట్ అయ్యారు స్కోర్ తక్కువ వచ్చినందుకైతే. సెకండ్ సిఎస్కే బ్యాటింగ్ని చూస్తే అయితే వాళ్ళది చాలా ఘోరంగా స్టార్ట్ అయింది మ్యాచ్ అయితే. మెయిన్గా ఇంతకుముందుకు లాస్ట్ 2 మ్యాచ్లో సిఎస్కే ఓపెనర్స్ అయితే మంచిగా స్టార్ట్ ఇచ్చారు. కాకపోతే ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టాప్ ఆర్డర్ అయితే చాలా ఘోరంగా విఫలమైంది. 60 రన్స్కే 5 వికెట్స్తో పడ్డది. ఈడెన్ గార్డెన్స్లో అయితే క్రౌడ్ అయితే బాగా హ్యాపీగా ఉండే కేకేఆర్ ఈజీలో ఈ మ్యాచ్ గెలుస్తాయని. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ అయితే మంచిగా సూపర్ బౌలింగ్ వేసి వికెట్లు తీసి సిఎస్కేని అయితే బాగా టెన్షన్లో పెట్టేసారు. కాకపోతే టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే డెవల్ బ్రేవిస్ అండ్ శివన్ దుబే వీళ్ళ మ్యాచ్ అయితే ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. వీళ్ళ పార్ట్నర్షిప్ పెద్ద టర్నింగ్ పాయింట్. బ్రేవిస్ అయితే 52 రన్స్ కొట్టిండు. దుబే కూడా మంచి ఫామ్లో ఉండు 45 రన్స్ కొట్టిండు. వీళ్ళ పార్ట్నర్షిప్ వల్లనే మనం చెప్పుకోవాలంటే వీళ్ళ పార్ట్నర్షిప్ వల్లనే సిఎస్కే అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది అనుకొని చెప్పుకోవాలి. ఒక దశలో 69కి 5 వికెట్స్ ఉన్నదాన్ని గెలుపు అంచుల దాకా తీసుకొచ్చిరంటే మెచ్చుకోవాలి. ముఖ్యంగా డెవల్ బ్రేవిస్ అయితే ఒక ఓవర్లో 30 రన్స్ కొట్టిండు. మ్యాచ్ అయితే అక్కడనే టర్న్ అయిపోయింది అని చెప్పుకోవాలి. లేట్గా అయినా లైన్గా 2 మ్యాచ్లు అయితే గెలిచారు సిఎస్కే వాళ్ళు. లేట్గా అయినా చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా బ్యాటింగ్ వాళ్ళు ముందు చేసి ఉంటే బాగుండేది. కాకపోతే లేట్ అయినా లాస్ట్ 2 మ్యాచ్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ చేసి అయితే మ్యాచ్ గెలిపిస్తున్నారు. లాస్ట్ ఓవర్లో చూస్తే అయితే ఒక డ్రామా అనుకొని చెప్పుకోవాలి. లాస్ట్ ఫైనల్ ఓవర్స్ దాకా పడ్డది. వికెట్లు పడుతూనే ఉన్నాయి. కాకపోతే సిఎస్కే వాళ్ళకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్ని వికెట్స్ పడ్డా వాళ్ళ రన్ రేట్ అయితే 10+ రన్ రేట్ అయితే ప్రతి ఓవర్లో మెయింటైన్ చేస్తూనే వస్తారు. ఎక్కడ రన్ రేట్ అయితే తగ్గించలేదు. ఇదే మూమెంట్లో ధోని అయితే వచ్చిండు. ఫైనల్ మూమెంట్స్లో ధోని వచ్చి అయితే ఒక 6 కొట్టిండు. లాస్ట్ 2 బాల్స్ ఉండగా ధోని 6 కొట్టడం వల్ల ధోని స్టైల్లోనే అయితే 6 కొట్టిండు. ఎప్పుడు ధోని ఎంత ప్రెషర్ ఉన్నా కానీ ధోని వచ్చి లాస్ట్ టైంలో, అందుకే ధోనిని బెస్ట్ ఫినిషర్ అంటారు. ఆ ఫినిషర్ని అయితే మనం చాలా రోజులు అయితే మిస్ అవుతున్నాం. ఎందుకంటే ధోని ఏజ్ పెరగడం వల్ల అనుకోవచ్చు, లేకపోతే ధోని రెగ్యులర్గా బ్యాటింగ్ ప్రాక్టీస్ లేకపోవడం, మ్యాచెస్ ఆడకపోవడం వల్ల అనుకున్నాం. కానీ ఈ మ్యాచ్లో అయితే ధోని ఆ 6 కొట్టడం అయితే మళ్ళీ వింటేజ్ ధోని టైప్ అయితే 6 కొట్టి అయితే మ్యాచ్ని అయితే ఫినిష్ చేసేసిండు. వీళ్ళ కాకపోతే మెయిన్ అయితే టర్నింగ్ పాయింట్ చెప్పుకోవాలి బ్రేవిస్ దూబే పార్ట్నర్షిప్. వాళ్ళైతే కేకేఆర్ వాళ్ళైతే ఈ పార్ట్నర్షిప్ని అయితే బ్రేక్ చేయలేకపోయారు. ఎంత ట్రై చేసినా కానీ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేయలేకపోయారు. వాళ్ళైతే రన్ రేట్ని మంచిగా మెయింటైన్ చేసి అయితే వచ్చారు. ధోని కూడా టెన్షన్ పడకుండా లాస్ట్ 2 బాల్ మిగిలి ఉండగానే ఒక 6 కొట్టి అయితే మ్యాచ్ గెలిపించారు.
ఈ మ్యాచ్ ద్వారా మంచిగా ఫ్యాన్స్కి అయితే మంచి హ్యాపీగా ఉండరు. అట్లీస్ట్ 2 మ్యాచ్లను గెలిచిన. ఇక కీ పర్ఫార్మెన్స్ మెయిన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే అయితే సిఎస్కే నుంచి అయితే డెవల్ బ్రేవిస్ అయితే 52 రన్స్ కొట్టిండు మంచిగా 200 స్ట్రైక్ రేట్తోని. కేకేఆర్ నుంచి టాప్ స్కోర్ చూస్తే అయితే అజింక్య రహానే 48 అయితే కొట్టిండు. బెస్ట్ బౌలర్లు అయితే చెప్పుకుంటే అయితే రవీంద్ర జడేజా మనం ఇంతకు ముందుకే చెప్పినట్టు ఈ 2 వికెట్స్ తీయడం ద్వారా సిఎస్కే ద్వారా హైయెస్ట్ వికెట్ టేకర్ అయితే అయ్యిండు ఐపీఎల్ హిస్టరీలో 141 వికెట్స్తోని. కాకపోతే మ్యాచ్ల మెయిన్ టర్నింగ్ పాయింట్ అయితే చెప్పుకోవాల్సి వస్తే అయితే డెవల్ బ్రేవిస్ శివన్ దుబే పార్ట్నర్షిప్ వాళ్ళ పార్ట్నర్షిప్ వల్ల అయితే మ్యాచ్ టోటల్గా టర్న్ అయిపోయింది. ఒక దశలో అయితే కేకేఆర్ వాళ్ళు ఈజీగా గెలుస్తారు అనుకుర్రు, గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లో ఉండాలని అనుకుర్రు. కాకపోతే ఈ పార్ట్నర్షిప్ అయితే వాళ్ళ ఆశలను అయితే తీరకుండా చేసింది. టర్నింగ్ పాయింట్ వీళ్ళది అయితే మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ అయితే చెప్పుకోవాల్సి వస్తే అయితే ధోని అయితే లాస్ట్ బాల్లో వచ్చి 6 కొట్టి మ్యాచ్ని అయితే గెలిపించేశాడు. ఆ మూమెంట్లో జస్ట్ ఏమాత్రం అటు ఇటు అయినా మ్యాచ్ అయితే ఓడిపోయేది. కాకపోతే 6 కొట్టి అయితే కూల్గా అయితే మ్యాచ్ గెలిపించి అందుకే కెప్టెన్ కూల్ అని అయితే అంటారు ధోనిని. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 మ్యాచ్లలో గెలిచి ఇంకా ఫ్యాన్స్కి ఏమైనా హ్యాపీ కలుగుతుందో చూద్దాము. ఇక లాస్ట్ దీన్ని బట్టి అయితే దీనివల్ల ఈ మ్యాచ్ వల్ల ఒకటి ఏంటంటే కేకేఆర్ అయితే ప్లే ఆఫ్ స్పాట్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఎలిమినేట్, సిఎస్కే అయితే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది, కేకేఆర్ కూడా ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయినట్టే. వాళ్ళైతే ఇంకా కేకేఆర్ వాళ్ళైతే మిగిలిన 2 మ్యాచ్లు గెలవాలి, మిగిలిన టీం రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ముంబై 2 మ్యాచ్లు ఓడిపోవాలి, డీసీ ఓడిపోవాలి, అట్లా వేరే వాళ్ళ రిజల్ట్స్ మీద అయితే ఆధారపడి ఉంది. ఇదైతే కొంచెం బ్యాడ్ రిజల్ట్ అనే చెప్పుకోవాలి కేకేఆర్కి అయితే. సిఎస్కే వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు లాస్ట్. ఈ మ్యాచ్ అయితే చాలా మంచిగా ఎంజాయ్ అనిపించింది, క్రికెట్ ఫ్యాన్స్కి అయితే చాలా బాగా ఎంజాయ్ అనిపించింది లాస్ట్ ఓవర్ వరకు జరగడం. మర్చిపోకుండా అయితే మీరైతే పక్కన లైక్ బటన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ ఆన్ చేసుకోండి. మీ దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఓవర్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.